వాధూలస స్మృతి. వాధూల మునిని మహర్షులు బ్రాహ్మణ ఆచారం గురించి అడగ్గా, బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుడి నామస్మరణ చేయాలని, బ్రహ్మముహూర్తంలో నిద్రపోతే అన్ని కర్మలకి అనధికారి అని, నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్య మొదలు పెట్టాలని, సూర్యోదయం దాకా చేయాలని, సాయంకాలంలో సూర్య అస్తమయం జరుగు సమయంలో సంధ్య చేయాలని, అలాగే 4 ఆశ్రమాల విధులు. శౌచం లేకపోతే కర్మలు నిష్ఫలం, ఉపవాసం రోజు దంతధావన క్రియలు చేయవద్దని, నిషిద్ధ తిథులలో దంతధావనం వద్దని, గ్రహణ కాలంలో జలం గంగా జలంతో సమానమని, సర్వకార్యాల సిద్ధి కొరకు నదులలో స్నానం చేయాలని, ఇతరులు తవ్వించిన సరోవరాదుల్లో స్నానం చేసినా అది తవ్వించిన వారి పాపం స్నానం చేసిన వారికి తగులుతుందని, సూర్యోదయం పూర్వం ప్రాతకాల స్నానం ప్రజాపత్య యజ్ఞంతో సమానమని, సంపూర్ణ క్రియలకు స్నానం ముఖ్యం, ఆదివారం ఉషఃకాల స్నానం 1000 మాఘ స్నానాల ఫలమని, జన్మదినంలో, జన్మ నక్షత్రంలో, వైధృతి వ్యతిపాత సంక్రాంతి పర్వాలలో, అమావాస్య పర్వంలో నదీ స్నానం 1,000,000 కుల ఉద్ధరణ జరుగుతుందని, ప్రాతకాలంలో సరిగ్గా స్నానం చేస్తే నరకం ఉండదని, అలాగే శివ సంకల్ప సూక్త పఠనము, మార్జనము, అఘమర్షణము, దేవతా పితృతర్పణము స్నానం యొక్క అంగములని, తిలకధారణ విధానము, తిలక మాహాత్మ్యము, ప్రాతకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి ధ్యానం చేయాలని, ప్రతిగ్రహ అన్న దోష పాతక ఉపపాతకాల నుండి గాయత్రి అమ్మవారు కాపాడుతుందని, ఆపోహిష్టాది మంత్రాలతో ప్రోక్షణ వల్ల తను మన వాక్కు దోషాలు పోతాయని, అశౌచాదులలో సంధ్య వదలవద్దని, ప్రాణాయామం వదిలి అన్ని మంత్రాలు మనస్సులోనే చేయాలని, దర్భ లేకుండా సంధ్య, నీరు లేకుండా దానం, సంఖ్య నిమిత్తం లేకుండా జపం చేసిన నిష్ఫలమని, రుద్రాక్ష తులసీమాలల యొక్క ప్రశస్తత విషయము, బంగారము, గృహస్థాశ్రమ ధర్మాలు, నిర్వహణ విషయాలు, గోఘృతం శ్రేష్టమని, లేకపోతే మహిషఘృతం, లేకపోతే తైలం, తులసి కోయకూడని రోజులు, మైథున విధి నిషేధాలు, బ్రాహ్మణ ధర్మాలు, ఊర్ధ్వపుండ్ర మాహాత్మ్యం, నాంది శ్రాద్ధం, శ్రాద్ధ ధర్మాలు, శౌచం ద్వివిధం ప్రోక్తం బాహ్యం అభ్యంతరం తథా మృత్ జలాభ్యాం స్మృతం బాహ్యం భావశుద్ధి తదాంతరం, ప్రభాసాదీని తీర్థాని గంగాద్యాః సరితస్తదా విప్రస్య దక్షిణే కర్ణే సంతీని మనుః అబ్రవీత్, యత్ సంధ్యాం ప్రకుర్వీత తత్రైవ జపమాచరేత్, అన్యత్ర తు జపం కుర్వన్ పునః సంధ్యా సమాచరేత్. ఇది ముఖ్యమైన విషయంగా అనిపించింది. ఎత్ర సంధ్యాం ప్రకుర్వీత తత్రైవ జపమాచరేత్, అన్యత్ర తు జపం కుర్వన్ పునః సంధ్యా సమాచరేత్. దేవార్చనే, జపే, హోమే, స్వాధ్యాయే, శ్రాద్ధకర్మణి, స్నానే, దానే, తదాధ్యానే, ప్రాణాయామః స్త్రయస్త్రయః. అచ్ఛిన్నపాదా గాయత్రి బ్రహ్మహత్యాం ప్రయచ్చతి, భిన్నపాదా గాయత్రి బ్రహ్మహత్యాం వ్యపోహతి. హోమార్థం గోఘృతం గ్రాహ్యం తదలాభే మాహిషం, అజం వా తదలాభే తు సాక్షాత్ తైలం గ్రహిష్యతే. బ్రహ్మయజ్ఞే జపేత్ సూక్తం పౌరుషం చింతయన్ హరిం, స సర్వాన్ జపతే వేదాన్ సాంగోపాంగ విధానతః. బ్రహ్మయజ్ఞే జపేత్ సూక్తం పౌరుషం చింతయన్ హరిం, స సర్వాన్ జపతే వేదాన్ సాంగోపాంగ విధానతః. ఉపవాస దినే యస్తు దంతధావనం కురున్ నరః, స ఘోరం నరకం యాంతి వ్యాఘ్రై భక్షాశ్చతుర్యుగం. మాసికే చ స పిండే చ ప్రతి సంవత్సరే తథా వ్యర్థం భవతి తత్ శ్రాద్ధం వాసుదేవ వినాకృతం. సింధు స్నానం, గయా శ్రాద్ధం, వపనం, శవధారణం, పర్వతారోహణం చైవ గర్భకర్తాయ వర్జయేత్. ఆపోహిష్ఠేతి రుచా కుర్యాన్ మార్జనం తు కుశోదయేః, ప్రతి ప్రణవ సంయుక్తం క్షిప్రేత్ వారి పదే పదే. నవ ప్రణవయుక్తేన హ్యపోహిష్టాత్ రుచయేన చ సంవత్సరం కృతం పాపం మార్జనాంతే వినశ్యతి. రుచాంతే మార్జనం కుర్యాత్, పాదాంతే వా సమాహితం రుచస్య అంతే ధవా కుర్యాత్.